రైట్ బులెటిన్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి ఎక్స్ లో పోస్ట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే చింతిస్తున్నానని కొండా సురేఖ తెలిపారు. గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ స్పష్టం చేశారు. అయితే నాగార్జున పరువు నష్టం పిటిషన్ పై విచారణకు ఒక్కరోజు ముందు కొండా సురేఖ సారీ చెప్పడం, అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆమె ఈ పోస్ట్ చేయడం రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి ఎక్స్ లో పోస్ట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యల పట్ల వారు బాధపడి ఉంటే చింతిస్తున్నానని కొండా సురేఖ తెలిపారు. గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ స్పష్టం చేశారు. అయితే నాగార్జున పరువు నష్టం పిటిషన్ పై విచారణకు ఒక్కరోజు ముందు కొండా సురేఖ సారీ చెప్పడం, అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆమె ఈ పోస్ట్ చేయడం రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ, ఏంటి కొండా సురేఖ అర్ధరాత్రి నాగార్జునకు సంబంధించి ఒక ట్వీట్ చేశారు. గతంలో కూడా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు జరిగే, ఏంటి అప్డేట్ ఏంటి? ఏదైతే అర్ధరాత్రి తర్వాత ట్విట్టర్ లో ఎక్స్ లో ట్వీట్ చేయడం జరిగింది. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మిడ్-నైట్ 12 o'clock కి ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. రేపు హీరింగ్ రేపు బెంచ్ మీదకి రానుంది ఈ ఇష్యూకి సంబంధించి. గత ఏడాది ఏదైతే అక్టోబర్ లో కొండా సురేఖ కామెంట్ చేశారో అప్పటి నుంచి కూడా కొంత నాగార్జున ఫ్యామిలీకి కొంత డ్యామేజ్ అయితే జరిగింది. ఆ డ్యామేజ్ పరువు నష్టం దావా రూపంలో కోర్టులో కూడా ఫిల్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి దాదాపుగా ఇప్పటికి 7 times నాగార్జున చేసిన ఇద్దరు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. కొండా సురేఖ ఒక్కసారి కూడా అటెండ్ అవ్వలేదు దీనికి సంబంధించి కూడా. రేపు రావడంతో అక్యూజ్ గా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే తను మంత్రి వీడియోస్ కావచ్చు, పేపర్ కటింగ్స్ కూడా మొత్తం కూడా నాగార్జునకి సంబంధించిన అడ్వకేట్స్ మొత్తం కూడా కోర్టుకి సబ్మిట్ చేసిన నేపథ్యంలో ఇటు పరిస్థితిలో కొంత అక్యూజ్ గా మారే అవకాశం ఉంది. ఇన్ కేసు అక్యూజ్ గా మారితే కొంత పరువు నష్ట దానికి సంబంధించి కూడా కొంత నష్టం జరిగే ఉద్దేశం ఉన్నట్టుగా కొంత కాంగ్రెస్ పార్టీ కూడా సినీ ప్రముఖులు కూడా నాగార్జునతో సంప్రదింపులు జరిపినా కానీ ఎట్టి పరిస్థితుల్లో మా కుటుంబానికి సంబంధించిన ఇష్యూ, ఇది కొంత డ్యామేజ్ జరిగింది, ఇది లేడీస్ సంబంధించిన ఇష్యూ కావడంతో కొంత నాగార్జున కూడా సీరియస్ గా తీసుకున్నాడు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఖండించకపోతే ముందు కూడా జరుగుతాయి అనే ఉద్దేశంతో తీవ్రంగా చాలా సీరియస్ గా తీసుకున్నారు. నాగార్జున ఫ్యామిలీ చాలా డ్యామేజ్ జరిగింది. ఎందుకంటే పెద్ద ఇష్యూ కదా ఇది. ఎందుకంటే కొంత ఫ్యాన్ బేస్డ్ ఉన్న నాగ చైతన్య ఇద్దరు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ లో జరిగిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పటి వరకు 7 times వెళ్ళటం జరిగింది. కానీ ఒక్కసారి కూడా మంత్రి కొండా సురేఖ ఒకరోజు కూడా హాజరవ్వకపోవడంతో కొంత సీరియస్ గా మారుతుందని గ్రహించి ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం కూడా ఆ ట్వీట్ లో సారాంశం ఏంటంటే, నేను ఏవైతే మాటలు అన్నానో ఆ మాటలకు నేను కట్టుబడి ఉన్నాను, కానీ అవన్నీ సారీ చెప్తున్నాను, బ్యాక్ తీసుకుంటున్నాను, నన్ను క్షమించాలన్న రీతిలో మొత్తం రాసుకొచ్చినట్లుగా కూడా మనకి అర్థమవుతుంది. దీనికి సంబంధించి కొండా సురేఖ చేసినటువంటి ట్వీట్ కి నాగార్జున ఎలా స్పందిస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ తను దీనికి ఈ ట్వీట్ కి సంబంధించి ఏదైనా యాక్షన్ ఉంటుందా, లేకపోతే కొంత కొండా సురేఖకి సంబంధించి విట్టేసిన దానికి అంగీకరిస్తారా లేదా అని వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే అంగీకరిస్తే ఇది చేసిందంతా కూడా ఏదైతే వృధా అయిపోతుందనే ఉద్దేశం అయితే ఖచ్చితంగా నాగార్జున వైపు నుంచి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మనం వదిలేస్తే ఇంకొకళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి వ్యాఖ్యలు సినిమా వాళ్ళపైన, రాజకీయ నాయకులు కావచ్చు, మిగతా
మిగతా వాళ్ళు ఎవరైనా చేసే అవకాశం ఉంది. ఒకరికి కరెక్ట్ గా ఏదైతే సమాధానం చెప్పామో కొంత కోర్టు వరకు లాగగలిగితే కొంత సినిమా వాళ్ళ గురించి కానీ ఎవరైనా దానికి సంబంధించిన ఆధారాలు లేకుండా మాట్లాడితే కొంత కఠిన చర్యలు ఉంటాయి కోర్టు ద్వారా అని కొంత సోయిలో ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం నాగార్జున అయితే ట్వీట్ చేసిన దానికి కొంత అంగీకరించకపోవచ్చు ఎక్కువ శాతం. ఎందుకంటే రేపు కోర్టులో ఉన్న నేపథ్యం కోర్టుకు హాజరవుతారా మంత్రి లేకపోతే ఏమవుతుంది, ఒకవేళ ఇప్పటికే 7 times నుంచి హాజరవ్వట్లేదు కాబట్టి కొంత సీరియస్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ హాజరవ్వకపోతే న్యాయవాది ఏం చేస్తాడు ఏంటి అనేది అక్యూజ్ గా ప్రకటించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. లేదా ఇక్కడ తేలకపోతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్తానని గతంలోనే నాగార్జున కొంతమందితో తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మాత్రం రేపు హీరింగ్ కి రానే నేపథ్యంలోనే ఒటావుటిన ఈ ట్వీట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైనా ముందే ఏదైతే స్టార్ హీరో నాగార్జున 30 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఇటు పొలిటికల్లో కొండా సురేఖ కూడా దాదాపు 25-30 సంవత్సరాల వరకు ఆమె కూడా చాలా రాజకీయాల్లో చాలా ప్రజలకు కూడా సేవ చేస్తున్నారు. ఇలాంటి ఇద్దరు సీనియర్ల మధ్య ఈ వివాదం నాగ చైతన్య సమంతకు సంబంధించినటువంటి కొండా సురేఖ గతంలో ఇది చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల నాగార్జున ఈ వ్యాఖ్యలు మెయిన్ గా చూసుకుంటే ఏదో ఆస్తికి సంబంధించింది ఇంకోటి అయితే లీవ్ ఇట్ చేసేవాళ్ళు. ఖచ్చితంగా ఇది కొంత ఫ్యామిలీకి సంబంధించిన విషయం. ఎందుకంటే నాగ చైతన్య కూడా బ్రేకప్ అయింది, డైవర్స్ అయింది, ఇవన్నీ సంబంధించిన ఇష్యూ. కొంత ఎవరైనా కానీ లేడీస్ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాగార్జున కూడా నార్మల్ వ్యక్తి కాదు, ఒక టాప్ 5 లో ఒక స్టారు. ఎందుకంటే నాగ చైతన్య కూడా అదే విధంగా ఒక పెద్ద స్టారు, నాగేశ్వరరావు మనవళ్ళు కొడుకులు, వీళ్ళంతా పెద్ద ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీ మీదే కొంత ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయకుండా చేశారనే వ్యాఖ్యల నేపంతోనే కోర్టులో వేయడం జరిగింది. సో చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. నాగార్జున ఒక బిజినెస్ మ్యాన్, సినిమా హీరో, బిహైండ్ కొన్ని పొలిటికల్ గా కూడా ఉంటారు. సో అంత పెద్ద హీరోనే టార్గెట్ చేశారు, ఇంకా సామాన్యులకి ఏ విధంగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఎట్టి పరిస్థితుల్లో ఎవరున్నా కానీ నేను తేల్చుకోవడానికి రెడీ అనే ఉద్దేశంతోనే కోర్టులో వేయడం జరిగింది. దానికి సంబంధించి రేపు 8th టైము కోర్టు హీరింగ్ కి రాబోతుంది. అక్యూజ్ గా మారే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే సారీ చెప్పడానికి రెడీ అయిన కొండా సురేఖ. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.